చర్యలు చేపట్టారు. చివరకు నిదా ఖాన్ను ఛత్రపతి సంభాజీనగర్లో అదుపులోకి తీసుకున్నారు. చైనా పర్యటన, ట్రంప్ గారి చైనా పర్యటన ఫ్లాపా హిట్టా అండి? అట్టర్ ఫెయిల్యూర్ అండి. నాకు తెలిసి అయితే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల్లో అయితే మాట్లాడుకున్నారా, ఎదురు బదురు కూర్చొని ట్వీట్లు చేసుకున్నారా? ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న దానికి, షీ జిన్పింగ్ చెప్తున్న దానికి అసలు పూర్తి వ్యత్యాసం ఉంది. అసలు నిజంగా మాట్లాడితే డొనాల్డ్ ట్రంప్ అక్కడికి వెళ్ళి అవమాన భారంతో వస్తున్నట్టుగా నేను భావించాలి. కానీ ఆయన అవమాన భారం అని ఒప్పుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే కనీసం ఒక 10-20 సార్లు అని ఉంటాడు డొనాల్డ్ ట్రంప్, షీ జిన్పింగ్ ఈజ్ ఎ గ్రేట్ లీడర్, ఈజ్ వండర్ఫుల్ మ్యాన్, ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, అది ఇది అని చెప్పేసి. బట్ షీ జిన్పింగ్ చాలా క్వైట్ గా తాను ఏమనుకున్నాడో అది చెప్పేసి పంపించేస్తున్నాడు. అఫ్ కోర్స్ ఎస్, ఇంకా ట్రిప్ నడుస్తోంది. ఇప్పుడు మనం యాజ్ ఆఫ్ నౌ, ఇప్పుడు మనం లైవ్ లో ఈ డిస్కషన్ చేస్తున్న టైంకి ఇంకా డిస్కషన్ నడుస్తున్నాయి. మోస్ట్లీ బై ఇవాళ ఈవినింగ్ కల్లా కొన్ని జాయింట్ స్టేట్మెంట్స్ అవో ఇవో వస్తాయి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అయితే ఈ 1 డే 2 days లో అయితే షీ జిన్పింగ్ వార్నింగ్ ఇచ్చి డొనాల్డ్ ట్రంప్ ని పంపిస్తున్నాడు. కానీ బయటకి మాత్రం మాగా ఓటర్ బేస్ ని సంతృప్తి పరచడం కోసం మాత్రం డొనాల్డ్ ట్రంప్ నేను ఏదో సాధిస్తున్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను. షీ జిన్పింగ్ ఏం చేశాడంటే, ఇప్పుడు అసలు బేసికల్ ఈ ట్రిప్ లో 3 అంశాలు ఉన్నాయి, 3 టీలు. 1 తైవాన్, 2 ట్రేడ్, 3 తెహ్రాన్. ఈ 3 కీలకమైనవి. తెహ్రాన్ ఇరాన్ కి సంబంధించినటువంటి ప్రతిష్టంభన, ట్రేడ్ అనేది మొదటి నుంచి ఈ చైనాతో ఉన్న ఇష్యూ, 3వది తైవాన్. ఈ 3 ఇష్యూస్ మీదనే డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన నడుస్తోంది. అందులో